మిత్రులకు, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులకు, ఆర్పిఎస్ నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జూలై 19న గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి నంద్యాలలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి బహుజన ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యావంతులు, మీడియా, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సు, పారిశ్రామికవేత్తలు, చార్టెడ్ అకౌంట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, న్యాయవాదులు, మహిళలకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిస్తూ ఉంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని జూలై 19న రాయలసీమలో చేస్తున్నామంటే, ఇప్పటికే అనంతపూర్ జిల్లాలో గత ఆగస్టు 3న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారిని సత్కరించడం, వారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యొక్క డిమాండ్స్ను వారి ముందుంచాం. అదేవిధంగా గత నెలలో సోషల్ మీడియా రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి మిత్రులకు బహుజన బంధు పురస్కారం అందజేసి వారికి ఈ వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ను వాళ్ళ ద్వారా ప్రమోట్ చేశాం. ఇప్పుడు విద్యావంతులు, మేధావులు సొసైటీలో ఒక క్రీమ్, అంటే వారికి రాజకీయాలతో సంబంధం ఉండదు, సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షను అర్థం చేసుకొని ఆ వివక్ష కోసం పనిచేసేటువంటి బాధ్యతను బహుజన ఉద్యోగులు చేపడతారు అని వారికి బాధ్యత అప్పగించే కార్యక్రమం. గ్రేటర్ రాయలసీమ అంటే 6 ఉమ్మడి జిల్లాలు: ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూర్. ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి బహుజన బంధువుల్ని, మిత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు దేశవ్యాప్తంగా 2 అంశాలు మనం చూస్తాం. ఒకవైపు కార్పొరేట్ అభివృద్ధి చెందుతున్నటువంటి కార్పొరేట్ అంటే వారి శాతం కేవలం 0.5% భారతదేశ జనాభాలో. మరొక వైపు సామాన్య ప్రజల యొక్క జీవితంలో ఎలాంటి మార్పు, అభివృద్ధి జరుగుతాయో మిత్రులకు